బెట్టింగ్ ఫేక్ ప్రమోషన్ గురించి చెప్తున్నావు కదా, దేని గురించి? పబ్లిక్ సేఫ్ గానికి. లేకపోతే నువ్వు ఫేమస్ అవ్వడానికి? ఫేమస్ నాకేం అవసరం అన్న. మరి బెట్టింగ్ యాప్ లో డబ్బులు రాలేదని వాళ్ళు చచ్చిపోయారు కదా, మళ్ళీ నువ్వు బెట్టింగ్ ఎట్లా చేసినావు? సూసైడ్ చేసుకోమన్నా. భయ్యా మంచి సింగర్ కూడా, ఒక సాంగ్ కూడా బాగా వైరల్ అయింది అనమాట. ఆయన డిచ్చే పాడిండో మరి ఇష్టంతో పాడిండో తెలియదు. గుండెల్లో దడ పుట్టాలి, నా పేరు వింటే దుష్మన్ల కారిపోవాలి. ఫైనాన్షియల్ గా నువ్వు స్ట్రగుల్ అయ్యే మూమెంట్ లో ఎప్పుడన్నా అనుకున్నావు నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నారా బాబు, తొందరపడ్డా అని అనిపించిందా? చాలా సార్లు అనిపించింది. కళ్యాణమే ఖైదురా, జన్మంత విడుదల లేదురా, నీ కొంప ముంచేస్తుందిరా. నూనె ప్యాకెట్ ప్రైస్ ఎంత బ్రో? మ్యారేజ్ అవ్వక ముందు మీ అమ్మ పాల ప్యాకెట్ పంపిస్తుండే కదా. ఇంకోటి మీ బ్రదర్ 2 years బ్యాక్ చనిపోయారు కదా, అంటే ఏ విధంగా? అంత బాండింగ్ ఉన్న పర్సన్ సడన్ గా చచ్చిపోతే ఏమనిపించింది నీకు ఎగ్జాక్ట్? ఇప్పటికీ అన్న చనిపోయినట్టు లేదన్న, నాయం బట్టినే ఉన్నట్టున్నది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. నేను మీ యాంకర్ తేజాని. సో ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బెట్టింగ్స్ ఎక్కడ చూసినా సరే కొంతమంది వేలలో పోగొట్టుకుంటున్నారు, కొంతమంది లక్షల్లో, కొంతమంది ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. సో ఈ రోజు మనతో పాటు ఉన్న బ్రదర్ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ ఆల్రెడీ వాళ్ళకు ఉన్న 2 wheelers తాకట్ట పెట్టేసారు, వాళ్ళ ఐఫోన్లు కూడా పెట్టేసారు. ఫైనల్ గా వాళ్ళ ప్రాణాలు కూడా పోయినాయి, సూసైడ్ చేసుకున్నారు వాళ్ళు అప్పు బాధ భరించలేక. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మధ్య కాలంలో వస్తే ఎవరు పడితే వాళ్ళు బెట్టింగ్ యాప్ లో మేము ఇన్ని సంపాదించుకుంటున్నాం, బండ్లు కొన్నాం, కార్లు కొన్నాం, ఇల్లు కొన్నాం అని చెప్పి లక్షల రూపాయలు రోడ్ల మీద దగ్గర కొట్టేస్తున్నారు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక బ్రదర్ అయితే ముందరికి వచ్చిండు. తను కూడా గతంలో చాలా బెట్టింగ్ యాప్స్ మీద బెట్టింగ్ చేసి మోసపోయింది అనమాట. సో మోసపోయి రోజు మనం ముందు కూర్చున్నాడు. మరి ఆయన బాధలు ఏంటో తెలుసుకుందాం. దీనికి మించి ఈయన విషయంలో అందరు బెట్టింగ్ గురించి అడుగుతున్నారు కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి అడగట్లేదు. తన లవ్ మ్యారేజ్ ఎన్ని స్ట్రగుల్స్ అండ్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అప్పుడు అదొకటి. అండ్ వాళ్ళ బ్రదర్ కూడా యాక్సిడెంట్ అయితే చనిపోవడం జరిగింది. అది మర్డర్ యాక్సిడెంట్ అనేది తెలీదు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదంట. సో అవన్నీ కూడా ఆయన మాట్లాడి తెలుసుకుందాం. సో మనతో పాటు టోనీ చిన్న బ్రో ఉన్నాడు. సో హాయ్ బ్రో. ఎలా ఉన్నావు? మంచిగా ఎప్పుడైతే బెట్టింగ్ యాప్ లో బాగా గెలిచినట్టుందో అందుకే మంచిగా ఉంది. ఏం గెలవాలి అన్న, మొత్తం లాస్ అయినా, అందుకనే వీడియోలు చేస్తున్నా. ఎంత పోగొట్టుకున్నావు బ్రో బెట్టింగ్ యాప్ లో? అట్లెట్లా పోగొట్టుకున్నావు నాకు అర్థం కాలేదు. కొంతమంది బండ్లు కొంటారు, కార్లు కొంటారు, బిల్డింగ్లు కొంటారు బెట్టింగ్లు చేసి. ఇదే అన్న, ఇన్స్టాగ్రామ్ లో అందరు రీల్స్ చేస్తారు కానీ నేను ఇన్ని పైసలు సంపాదిస్తున్నా, ఇన్ని చేస్తున్నా అని చెప్పి నేను బి అట్లా నమ్మి అట్లనే చేసిన. వాళ్ళతో పాటు ఆడదాం, మనం బి గెలుచుకుందాం, మనం బి చేయగలుగుతామేమో అని చెప్పి ట్రై చేసిన. బట్ రావా, పైసలు ఉన్నాయి పోతే తప్ప రావు. బెట్టింగ్ యాప్లలో ఏవేవి యాప్లు ఇన్స్టాల్ చేసుకున్నాను నేను? ఇది ఒకటే 91, 55, 82 లాటరీ, ఇవే వీటితోనే ఓడిపోయినాడు పైసలు. అంటే బెట్టింగ్ యాప్ లో బెట్టింగ్ చేయాలని నీకు ఎట్లా అనిపించింది? ఎవరు చెప్తే? ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తారు కానీ అట్లానే చూసి నేను బి మోసపోయినా. చాలా మంది ఇట్లా పైసలు పెట్టి నేను ఇది కొన్నా అది కొన్నా అని చెప్పి చూపిస్తారు, మనకి బి వస్తాయి పైసలు అని చెప్పి నేను బి ట్రై చేసిన. బట్ రాలే పైసలు అయితే. సో మీ ఫ్రెండ్స్ ఇద్దరు చచ్చిపోయారు కదా, అవును. వాళ్ళు నీకంటే ముందు బెట్టింగ్ చేసినా నీ తర్వాత చేసి? నాకంటే ముందు చేసారు. సరే, మీ ఫ్రెండ్స్ ఇంతకుముందు బెట్టింగ్ చేసి లాస్ అయిపోయి అప్పు బాధ భరించలేక చచ్చిపోయింది, నీకు తెలుసు కదా. అవును. మరి బెట్టింగ్ యాప్ లో డబ్బులు రాలేదని వాళ్ళు చచ్చిపోయారు కదా, మళ్ళీ నువ్వు బెట్టింగ్ ఎట్లా చేసినావు? నేను బెట్టింగ్ చేసింది వాళ్ళకి తెలియదు, వాళ్ళు చేసింది నాకు తెలియదు. నేను వీడియో చేసిన ఒక 1 week తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయిన. ఒక 50,000 తెచ్చిండని చెప్పి నాకు తెలిసింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన బండి, ఆయన ఫోన్ ఇవన్నీ గిరిపెట్టి అక్కడ వీళ్ళకి పైసలు ఇవ్వలేక, అప్పులకి ఇంట్లోకి పైసలు ఇవ్వలేక, ఏం చెప్పలేక సూసైడ్ చేసుకుని మనం. అంటే ఒక బెట్టింగ్ యాప్ వల్ల ప్రాణాలే పోతున్నాయి అంట. సో సాక్షాత్తు నువ్వే. అవును. నీ ఫ్రెండ్ కూడా చనిపోయింది కాబట్టి. ఓకే. సో ఈ మధ్య కాలంలో కొంతమంది ఇల్లు కొంటున్నారు, బైకులు కొంటున్నారు, కార్లు కొంటున్నారు, లక్షల రూపాయలు రోడ్ల మీద ఎగ్నేస్తున్నారు కదా, మరి వాళ్ళకి వస్తున్నాయి కదా డబ్బులు? మరి వాళ్ళు ప్రమోట్ చేస్తారు అన్న, ప్రమోట్ త్రూ వాళ్ళకి పైసలు వస్తున్నాయి. ప్రమోట్ అంటే వాళ్ళు ఆ యాప్ ని వాళ్ళు లేపుతున్నారు, యాప్ చేస్తున్నారు, ప్రమోట్ చేసి దాన్ని లేపి వాడేస్తున్నారు పబ్లిక్ కి తెచ్చి. ఇప్పుడు పైసలు పెట్టుకున్నప్పుడు ఎవడైనా పబ్లిక్ బకరాయి వెళ్ళిపోతాడు. ఇన్ని పైసలు పెట్టుకున్నా నేను, ఈ పిచ్చి లంజోడుకులు మొత్తం చేయడం వల్లనే పబ్లిక్ ఈజీగా జాయిన్ అయిపోతారు. దాంట్లో జాయిన్ అయిపోయి పైసలు పెడుతురు, అప్పు చేస్తురా, ఏం చేస్తురా అది సెకండరీ. బట్ గేమ్ అయితే ప్లే చేస్తారు. ఆ పైసలు వీళ్ళకి రావు, వాళ్ళకి గేమ్ ఎవడైతే ప్రొడక్షన్ చెప్తాడు వానికి పోతాయి. కానీ మన యూఎస్ లో కొంతమంది ఇండియన్స్ ఉన్నారు, ఈ బెట్టింగ్ యాప్ లకు సంబంధించి వీడియోలు చేస్తున్నారు. రామాబాయ్ అన్నాడు, తెలుసా? సో ఆయన బెట్టింగ్ యాప్ల గురించే చెప్తున్నాడు, వాళ్ళు ఎట్లా మోసపోతున్నారు ఏందనేది. మరి అంత మోసం చేస్తున్నారని వాళ్ళు అంత గొంతు చించుకొని చెప్పినా సరే వినట్లేదా? పిచ్చోళ్ళు అలా జనాలు, పిచ్చోళ్ళు. ఇప్పుడు ఇన్ని పైసలు కడ్డీలు పెట్టి చూపించినాక నమ్ముతారు కదా ఈజీగా. ఇప్పుడు ఒకరికి నాలెడ్జ్ ఉంటుంది, ఒకరికి నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు ఇంకొంటి చిన్న చిన్న పిల్లలు ఫోన్లు పట్టుకుంటారు,
ఎవరికైనా సరే ఫోన్ చేతిలో ఉంటుంది కంపల్సరీ. సో పైసలు కొన్నా, నేను బండి కొన్నా, రారా బాబు నా లెక్క సంపాదించ అంటే ఈజీగా వెళ్ళిపోతాడు పైసల కోసం. ఇప్పుడు యాప్ ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళకి డబ్బులు ఎడికెళ్ళి వస్తున్నాయి? ఆ ఏజెంట్ ఇస్తాడు, ఏజెంట్ ఉంటాడు దీనికి మేనేజర్ Hmm. అనేది ఆ యాప్ వల్ల. ఆ మేనేజర్ వీళ్ళకి శాలరీ ఇస్తాడు, శాలరీ ప్లస్ పబ్లిక్ జాయిన్ కావడం వల్ల, పబ్లిక్ ప్లే చేయడం వల్ల ఇంక అదొక ఇన్కమ్. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే ఈయన బెట్టింగ్ చేసి సంపాదించట్లేదు. సంపాదించారు. ఒక వీడియో చేస్తే నీకు 50,000 లక్షనో 30,000 వాళ్ళ ఫాలోవర్స్ బట్టి అమౌంట్ ఇస్తారు. అవును. సో నీ వల్ల ఇంతమంది జాయిన్ అయితే వాళ్ళ దగ్గర దొబ్బేసిన డబ్బులు నీకు సగం నాకు సగం సగం, అన్నట్టుగా ఇక ఆ. దొంగలు ఒకటైపోయారు. అయిపోతారు. సో ఇప్పుడు ఏంటంటే ప్రమోషన్ చేసినోడు దొరికిపోతున్నాడు, యాప్ సేఫ్ గానే ఉంటాడు, అప్పుడు సేఫ్ గానే బెట్టింగ్ పెట్టిన వాళ్ళు చచ్చిపోతారు. చచ్చిపోతారు. ఈ మధ్యలో ఎవడైతే ప్రమోట్ చేస్తున్నా వాడు లగ్జరీగా లైఫ్ బతుకుతున్నాడు. ఎంజాయ్ చేస్తాను ఫుల్. సరే, ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూలలో కూర్చొని బెట్టింగ్ యాప్ల గురించి, బెట్టింగ్ ఫేక్ ప్రమోషన్ గురించి చెప్తున్నావు కదా, దేని గురించి? ఫేక్ అని చెప్పేది పబ్లిక్ సేఫ్ గానికి, పబ్లిక్ సేఫ్ కానికేనే కదా, లేకపోతే నువ్వు ఫేమస్ అవ్వడానికి? ఫేమస్ నాకేం అవసరం అన్న, ఒకప్పుడే చేసాను. లేదు, ఇప్పుడు ఇంతమంది మోసపోయిన వాళ్ళు మరి ఎవరు ఇంటర్వ్యూలు ఇస్తలేరు, నువ్వు ఒక్కరిని ఇంటర్వ్యూ ఇస్తున్నావు అంటే నువ్వు ఫేమస్ అవ్వడానికే కదా ఇంటర్వ్యూ ఫేమస్ గానికి కాదన్న, ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవడైతే ప్రమోట్ చేస్తున్నా మన దగ్గర ఉంటాయి, వాడు చూపియాడు, ఖాళీ ఏం చూపిస్తాడు, పైసలు చూపిస్తాడు. నిజంగా నేను కట్టలు పట్టుకున్నా, నా దగ్గర ఉన్నాయి రండి అని చెప్తాడు. ఆ ప్రూఫ్స్ అయితే చూపాడు, ఇన్ని వస్తాయి రా భయ్ మీరు జాయిన్ అయితే అని మాత్రం చూపి. సరే, మరి పోలీసులు ఏం యాక్షన్స్ తీసుకోరు ఇలాంటి విషయంలో? యాక్షన్ ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఒక్కొని పోయి పోలీస్ కంప్లైంట్ కాడ నించుంటే నన్ను దేకారు, పోరా బాబు పో, ఏం చేసుకున్నావు అది చేసుకో అంటారు. మొత్తం ఎంతమంది తోడిపోయారు, ఎంతమంది లాస్ అయ్యారు, ఎంతమంది చనిపోయారు, ఆ ఫ్యామిలీ వీళ్ళందరూ ఒక గ్యాదర్ అయితేనే దీన్ని బ్యాన్ చేయగలుగుతాం. సరే, ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లలో బెట్టింగ్ చేసే వాళ్ళ ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది? ఈజీగా 12, 10 ఈజీగా చిన్న పోరలు పట్టుకుంటారు అన్న ఫోన్ లో, ఈజీగా వాళ్ళు లాస్ అయిపోతారు పైసలు. ఇప్పుడు ఈజీగా ఓన్ చేతిలోనే ఉంటుంది ఫోన్. చూడొచ్చు మనం 10th క్లాస్ వాడైనా సరే, 11 years, 12 years, 15 years, 18 years. రీసెంట్ గా నా ఫ్రెండ్ చచ్చిపోయినాడు 16 years మాత్రమే ఉంటాడు, ఎక్కువ బి లేదు అని. ఇప్పుడు బెట్టింగ్ యాప్ అనేది ఎడిక్ట్ అయిపోతారు. ఇప్పుడు ఎట్లయితే పబ్జీకి, ఫ్రీ ఫైర్ కి ఎడిక్ట్ అయిపోయారు, ఎందుకంటే దాంట్లో మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటేనే ఎడిక్ట్ అవుతారు. అవును. ఈ బెట్టింగ్ యాప్ కి ఎడిక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ మనకి రిఫండ్ చేస్తాడు అమౌంట్, రిఫండ్ చేస్తాడు, ఇస్తాడు పైసలు. ఇంకోటి ఆ లింక్ షేర్ చేయడం వల్లనే పైసలు బి వస్తాయని చెప్తాడు. అందుకే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో చేసేటోళ్ళు, వాళ్ళు బయోలో లింక్ ఉంది జల్దీ జాయిన్ గా అని చెప్తారు. ఆ లింక్ త్రూ జాయిన్ అయితే వీనికి అమౌంట్ వస్తుంది. ఓకే, ఆ అమౌంట్ రావడం వల్ల అట్లా రీఫల్ అవుతాయి. సో ఈ ఏం చేస్తాడంటే 3 times 4 times ప్రొడక్షన్ చెప్తాడు. ఆ 3-4 times పబ్లిక్ ఆడదు కదా, కంటిన్యూ ఆడుతుంది. వాడు చెప్పేది అట్లా చెప్పడుగా, నేను ఇన్ని సార్లు చెప్తా, నేను ఇన్నే సార్లు చెప్తా ఆడండి అని వాడు చెప్తాడో చెప్పడో సెకండరీ. బట్ పబ్లిక్ ఏం చేస్తారు, కంటిన్యూ ఆడుతూనే ఉంటారు. వాడు చెప్పేదాకా మనం ఎందుకు ఆగాలి, మనం స్టార్ట్ చేద్దాం, మనమే సంపాదించుకుందాం పైసలు అని చెప్పి వాడు ఎడిక్ట్ అయిపోతాడు. అగే ఇప్పుడు బెట్టింగ్ యాప్ల గురించి మీరు అందరు రెస్పాండ్ అవుతున్నారు కదా, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా రెస్పాండ్ అవుతున్నారు, దీని వల్ల ప్రాణాలు పోతున్నాయి, ఇదంతా ఫేక్ అని. సో మీరు వీడియోలు చేయడం వల్ల, ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల బెట్టింగ్స్ అనేటివి ఆగిపోతాయి అనుకుంటున్నావా? ఆగిపోతాయి అనుకుంటున్నా. ఎట్లా? అందరు ఒకటైతే ఆగిపోతాయి, కానీ అందరు ఒకటి అవుతారు, కంపల్సరీ తీసేస్తారు. టెలిగ్రామ్లల్లా, ఈ ఇన్స్టాగ్రామ్ బయోల లింకులు ఉంటాయిగా, తీసేసి చాలా మంది వీడియోలు డిలీట్ చేసి. కానీ మీరు ఇంత గొంతు చించుకొని అరుస్తున్నా కూడా బెట్టింగ్ పెట్టేటోళ్ళు పెడుతున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు అది ఫేక్ అని. అన్న జనాలు అదే నాలెడ్జ్ ఉంటుంది, పిచ్చి కొడుకులు పైసలు చూపిస్తారు, కార్లు చూపిస్తారు, బండ్లు చూపిస్తారు, ఇల్లు చూపిస్తారు, రా అంటే వాడికి సంపాదించుకోనికి వెళ్ళిపోతాడు. రీసెంట్ గా చాలా మంది ఆడిరు కదా, ఇట్లా చాలా మంది ఆడి మోసపోయినందుకే నాకు మెసేజ్లు బి చేసిరు చాలా మంది, నా దగ్గర ఉన్నాయి, అన్నా నేను ఇన్ని మోసపోయినా, ఇన్ని పైసలు లాస్ అయినా, నాకు ఇప్పి అన్నా అని చెప్పి మెసేజ్లు బి చేసిరు. ఇప్పుడు నువ్వు ఏవైతే 35,000 బెట్టింగ్ లో పెట్టినావో అవి నీ సొంత డబ్బులా, నువ్వు జీతం తెచ్చుకున్నాయా లేకపోతే అప్పు చేసి పెట్టినావా? సొంతం డబ్బులు ఉన్నాయి, పని చేసిన పైసలు ఉన్నాయి, నేను దాపెట్టుకున్న పైసలు ఉన్నాయి. ఇంట్లో వాళ్ళకి తెలుసా నువ్వు బెట్టింగ్ చేసి ఓడిపోయినా? ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నావు కదా, తెలిస్తే మరి పరిస్థితి ఏంది? అడిగారు, ఎందుకు అన్ని పైసలు పెట్టినావు, ఏ నుంచి వచ్చినా నీకు పైసలు అని అడిగారు. నేను దాపెట్టుకున్న పైసలు, శాలరీ పైసలు సగం సగం అక్కడ ఇక్కడ అన్ని పెట్టి చేసిన వాళ్ళకి. ఇప్పుడు నువ్వు మంచి జాబ్ చేస్తున్నావు, నీకు మ్యారేజ్ అయింది, చిన్న పాప కూడా, మనం కష్టపడింది ఒక్క రూపాయి కూడా రాదనే విషయం నీకు తెలీదా? కష్టపడితేనే వస్తాయి. మరి యాప్లలో పైసలు పెడితే వస్తాయని చెప్పి నువ్వు ఎట్లా అంత గుడ్ అయినా, నువ్వు ఇంత మెచ్యూర్ పర్సన్, నువ్వు మ్యారేజ్ అయింది. ఇప్పుడు ఇంత మంది ఆడి చేసి మోసపోతారు కాబట్టి నేను బి అప్పుడు అట్లానే పోయినా, నాకు బి వస్తాయి డబల్ పైసలు, నేను బి పెట్టుకుందాం, నేను బి సంపాదించుకుందాం అని ఆశతోనే పోయినా, కానీ మొత్తం బిస్కెట్ అయిపోయినా. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక జూదం అంతే. ఒకప్పుడు మనోళ్ళు ప్యాకెట్లు అట్టచమ్మలు గవి గివి ఆడుతున్నాయి, ఇప్పుడు పాష్ గా బెట్టింగ్ యాప్ అంటారు, కానీ ఇల్లీగలే కదా. ఇల్లీగలే తర్వాత తెలిసింది. ఓకే, ఈ బెట్టింగ్ విషయం పక్కన పెడితే నీ లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది అసలు? నా లవ్ స్టోరీ స్కూల్ లవ్ స్టోరీ అన్న. ఇప్పుడు ఆయన పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి, భయ మంచి సింగర్ కూడా, ఒక సాంగ్ కూడా బాగా వైరల్ అయింది అనమాట, ఆయన డిచ్ అయి పాడిండో మరి ఇష్టంతో పాడిండో తెలియదు.
భయ మా కోసం ఒకసారి ఆ సాంగ్. విజయ్ వాళ్ళే అన్న, నేను మరి అన్ఎక్స్పెక్టెడ్ తో వాడిన. కానీ ఆ వీడియో చూస్తే చీకట్లో అట్లనే అనుకుంటారు కదా అందరూ. కార్లు అట్లుంది, ఏం చేసాం అది ఆ టైంకి 11 o'clock ఆ టైంకి తీసినాం అది. చలో ఆ సాంగ్ మా కోసం. గుండెల్లో దడ పుట్టాలి, నా పేరు వింటే దుష్మన్ల కారిపోవాలి, చౌరస్తా ఖాళీ కావాలి, మనం వస్తుంటే తురుములైన సలాం కొట్టాలి, మనలని దే దే ధనాదన్ ఇచ్చి పడేస్తా, నా దారికి అడ్డం వస్తే నిన్ను తొక్కేస్తా. సాంగ్ మస్తు ఉంది కానీ వైబ్ మిస్ అయింది. ఆ జలక్లు కావాలి నాకు, విత్ జలక్తో చేయి మస్తు ఉంటుంది నిజంగా. చల్ నేను కూడా నీతో పాటు డాన్స్ చేస్తా. రెడీ, బటన్ ఇప్పేసి ఇట్లా పెట్టి. 1 2. గుండెల్లో దడ పుట్టాలి, నా పేరు వింటే దుష్మన్ల కారిపోవాలి, చౌరస్తా ఖాళీ కావాలి, మనం వస్తుంటే తుర్ములైన సలాం కొట్టాలి, మనలని దే దే ధనాదన్ ఇచ్చి పడేస్తా, నా దారికి అడ్డం వస్తే నిన్ను తొక్కేస్తా, నా తడాకేందో సాలే నీకు చూపిస్తా. స్పెషల్ గా ఇదే సాంగ్ నేర్చుకుని ఎందుకు పాడినావు? ఈ పాట నేను చాలా సార్లు విన్నా, ఈ పాట నాకు చాలా ఇష్టము. సో అందుకనే ఈ పాట నేను ఇని నోటెడ్ చేసుకున్నా. సో సడన్ నా బీట్ వచ్చింది, వీడియో కొట్టేసినాం, అది వెళ్ళిపోయింది. అంటే ఒక యూత్ పోరడు ఎంత లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అంత లైఫ్ ఎంజాయ్ చేసినావు కదా. లవ్ చేసినావు, లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, అనుకున్న బండి కొనుక్కున్నావు, అంటే నీకు నచ్చిన స్టైల్లో ఉంటున్నావు కదా. సో నీ లవ్ మ్యారేజ్ కదా. సో అసలు నీ లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది? మీ ఇద్దరికి ఎట్లా పరిచయం నీకు మా చెల్లి? ఒకటే స్కూల్ అన్నా, ఒకటే స్కూల్, ఒకటే క్లాస్మేట్. ఫస్ట్ స్కూల్లో క్లాస్ లో కొట్టుకుంటుండే చాలా. సో ఎనిమిస్ ఉండే ఇద్దరం. నేను స్కూల్ మానేసిన తర్వాత ఆమె ఇష్టపడ్డాను. ఒక 2 years 3 years మానేసిన స్కూల్. సో ఒకసారి సడన్ గా పోయినా, సో నచ్చింది, ప్రపోజ్ చేసిన. యాక్సెప్ట్ చేసిందా మరి? యాక్సెప్ట్ చేయలేదు, ఒక 3-4 days టైం తీసుకుంది. ఇక నేను ఎందుకు ఊకే తిరగడం, ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి నేను ఇంట్లో కూర్చున్నా. సో నేను ఎప్పుడైతే ఆపినా అప్పుడు అక్కడ నుంచి ఫోన్ వచ్చింది. సో మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? నాది 4-5 years అవుతుంది. మీరు లవ్ ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు మీరు? 3 years. 3 years లవ్ చేసుకున్నారు. ఆ 3 years లో మీరు ఎప్పుడైనా గొడవ పడ్డారు? చాలా సార్లు. ఏ విషయంలో? ఇట్లానే మధ్యలో పూరీలు వేరే వస్తుంటాయి అన్న, చాలా మంది వచ్చి పుల్లలు పెట్టారు, వచ్చి ఇది వాళ్ళ దిక్కు మార్చుకోవడం. అప్పుడు మనం అంటే ఫస్ట్ చాలా తిరుగుతుండే. సో అట్లా చాలా మంది పోరీలు మధ్యలో వచ్చారు. అప్పుడు మా వైఫ్ దగ్గర ఫోన్ లేకుండే. అప్పుడు నేను బి తిరగడం స్టార్ట్ చేసిన. అట్లా తెలిసిపోయింది, తెలియడం వల్ల కొట్లాటలు స్టార్ట్ అయింది. ఎన్ని రోజులు ఉన్నారు మీరు మాట్లాడుకోకుండా లవ్ లో ఉన్నప్పుడు? గొడవ పడి 2-3 months ఉన్నాం. 2-3 months? అవును. కాదు, ఒకసారి సిన్సియర్ లవ్ ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఉండరు కదా. అలాంటి గొడవ అయినప్పుడు 2-3 months గ్యాప్ వస్తుంది కదా. గ్యాప్ వచ్చినాక మళ్ళా ప్యాచప్ అవుతారు కదా, మళ్ళీ అప్పుడు యాస్టిస్ లవ్ అట్లనే ఉంటుందా? అది అవును ఉంటుంది అన్న. నేను అట్రాక్షన్ ఉండే నాకు ఫస్ట్, ఇది ఫోటో షూట్లు అవి చేస్తుండే ముందు. సో అట్లా ఫోటోలు దిగడం వల్ల ఆమెకు నచ్చకపోతుండే. నచ్చకపోవడం వల్ల నేను ఆ ఫొటోస్ ఆమె చూసి నన్ను తిట్టడం, ఫోన్ చేయకు, మాట్లాడక అని చెప్తుండే. సో అట్లా దిగి అక్కడ వెళ్ళిపోతుండే ఫోటోల కోసం. సో అట్లా నేను కంటిన్యూ చేసినా, ఆమెకు నచ్చకుండా తిడుతుండే. సో వాళ్ళని ఎప్పుడైతే ఇడిచినా, వాళ్ళు ఎప్పుడైతే అదొత్తం అట్రాక్షన్ అక్కడ. ఎప్పుడైతే అక్కడ ఫోన్ రావడం అక్కడ నుంచి ఎప్పుడైతే బంద్ చేసినా, ఆ రోజు ఆమె ఫోన్ చేసిందా, ఏమైంది వదిలేసిరా, ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా, ఎంజాయ్ చేస్తున్నావు, ఏడుస్తున్నావు, నాకు తెలుసు. నేను షాక్ అయినా అప్పుడు. అంటే ఆమెకి ఎట్లా తెలిసిందో అక్కడ వాళ్ళు అట్లా చేసిరు, మోసం చేసిరు, ఇడిచేసిరు, ఇప్పుడు వీడు ఒక్కడే బాధపడుతున్నా అని చెప్పి. ఆ రోజు కంపల్సరీ నాకు ఆ నుంచి ఫోన్ వచ్చింది. సరే, మ్యారేజ్ వరకు వచ్చింది కదా. సో మ్యారేజ్ విషయంలో ఏం గొడవలు కాలే వాళ్ళ సైడ్ నుంచి? చాలా అయినా అన్న. నేను కాలేజ్ నుంచి పికప్ డ్రాప్ చేస్తుండే ఆమెకి, ఇంటికాడ దింపడం కాలేజ్. సో కాలేజ్ నుంచి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ అన్న చూసి వాళ్ళ డాడీకి చెప్పడం వల్ల ఆమె చాలా టార్చర్ చేసి కొట్టిరు. సో నేను శివరాంపల్లి శంషాబాద్ సైడ్ బర్త్డేలో ఉన్నా. నాకు రాత్రి 10 o'clock కాల్ వచ్చింది, ఇట్లా నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయినా, నన్ను కొడుతున్నాను. నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళిపోయినా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండే, ఒక 2 days 3 days ఉన్నాం. తర్వాత ఇట్లా హాస్టల్లో ఉన్నా అని చెప్పి చెప్పిపించిన. మ్యారేజ్ కాలే అప్పటికి. సరే ఏం తప్పు చేయలేవు రా అని చెప్పి పిలిచారు. పిలవడం వల్ల మళ్ళీ పంపించిన. తర్వాత అన్న కాలేజ్ కాడ దింపుతుండే. అన్నకు తెలియకుండా నేను కాలేజ్ బ్యాక్ సైడ్ కలుస్తుండే. కలిసి తిప్పి మళ్ళీ కాలేజ్ కాడ దింపి అట్లా వెళ్ళిపోయినాక, ఎగ్జామ్స్ అయిపోయినాక ఆమెకి తీసుకొని వెళ్ళిపోయారు ఊరికి. సడన్ ఆధార్ కార్డు పని తిన్నాడు, ఆధార్ కార్డు చేపి అనేది, ఆధార్ కార్డు తప్పు వచ్చింది అది అని చెప్పి తీసుకుపోయారు. బట్ ఆమెను అక్కడ మ్యారేజ్ చేయడానికే తీసుకుపోయారు. మ్యారేజ్కి ఆ ఊరికి వెళ్ళేటప్పుడు నేను చెప్పిన, నీకు ఏమైనా డౌట్ అనిపిస్తే నాకు ఫోన్ చేయి, నేను వస్తా అని చెప్పిన. సో నాకు అప్పుడు 4,000-5,000 నా శాలరీ. నేను రీసెంట్గా బండి కొన్నా అప్పుడు. సో నేను ఆ 4,000-5,000లోనే నాకు బండి ఈఎంఐ కట్టాలి, నా ఖర్చు చూసుకోవాలి. మొత్తం పోగా నాకు 1,000 rupees మిగిలింది. ఆ 1,000 rupees మిగిలినప్పుడు ఆమె కాల్ చేసింది నాకు, ఇట్లా మ్యారేజ్ చేస్తారు, ఇవ్వాలనే డేటు, మళ్ళీ నెక్స్ట్ రేపు మ్యారేజ్ ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది. సో నేను పోతే ఆమె వస్తుంది, నేను పోకపోతే రాదు, ఏదైతే అదైనా అని చెప్పి నేను మా తమ్ముడు వెళ్ళిపోయినాం ఊరికి. వాళ్ళ ఊరికి పోయి తీసుకొని వచ్చేసిన.
తర్వాత గొడవలు ఏం కాలే మళ్ళీ? గొడవలు కాలే. అప్పుడు మనం చిల్లర ఉండే చాలా. అప్పుడు అవార తిరుగుతుండే. సో ఇంతో మనకి ఎందుకులే, పోయింది పిల్ల పోని అనుకొని లైట్ తీసుకుండే. తర్వాత మళ్ళీ ఫ్యామిలీలు కలిసిరా? కలిసిరన్న. ఇప్పుడు ఓకేనా? 1.5 year తర్వాత కలిసిరు. ఇప్పుడు బాగానే ఉంది. సో జనరల్ గా మనం లవ్ లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఒక విషయం అడుగుతాం, నీకు నాలో ఏం నచ్చిందని. సో నీళ్ళు ఏం నచ్చిందంట మా చెల్లికి? ఏం నచ్చిందేమో నాకు చెప్పలేదు ఇప్పటిదాకా. నేను అడగలే. పోనీ మా చెల్లి దాంట్లో నీకేం నచ్చింది? నేను చూసి అట్రాక్ట్ అయిపోయినా అన్న. ఓకే, అంతే. సరే, లవ్ మ్యారేజ్ మంచిదేనా? ఏడ మంచిదన్న. ఇప్పుడు జనరేషన్ కి ఏడ మంచిది. ఇప్పుడు జనరేషన్ లవ్ కాదు, ఓయో 3-4 days కి తీసుకెళ్లిపోతారు. ఇన్స్టాగ్రామ్ అయినా సరే, ఏదైనా సరే ఇన్స్టాగ్రామ్ లో లవ్ చేసుకుంటారు, సంసారం మొత్తం స్నాప్ లో పెడతారు. ఆ నుంచి తీసుకొని నడు బాయ్ ఇప్పుడు కలుసామంటారు, కలవరాడ తీసుకొని సీదా పోయిపోతారు. కథం అయిపోయింది. ఇప్పుడు ఈడొద్దు, నెక్స్ట్ ఇంకొకరిని షూరు. కాదు, అబ్బాయిలు అంటే ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఎవరు వస్తే వాళ్ళని వేసుకొని వదిలిపెడదామని చూస్తారు కదా bro. మరి అమ్మాయిలకు ఆ మెంటాలిటీ ఉండదా, వీడు నన్ను వేసుకొనికే పిలుచుని వీళ్ళతో అవసరం అని చెప్పి? అబ్బాయిల కంటే అమ్మాయిలే స్పీడ్ అయిపోయారు. అంటే ఇప్పుడు ఒకరితో ఓయో వెళ్తారు కదా అమ్మాయిలు, తర్వాత ఇంకొంత వెళ్తారు కదా. అంటే వీళ్ళని ఎందుకు మారుస్తారంటే వీళ్ళ దగ్గర కెపాసిటీ లేకనా, లేకపోతే వీళ్ళకి కొత్తదనం చూడాలని చెప్పేసి? ఉండొచ్చు. ఇప్పుడు మనోడు ఎవడన్నా ఇన్స్టాగ్రామ్ లా రీల్స్ చేయడం వల్ల, లేదో ఎఫెక్ట్లు పెట్టుకోవడం వల్ల అందంగా కనిపిస్తాడు, మస్తు ఉన్నాడు, ఈయన లవ్ చేద్దాం, మెసేజ్ చేద్దాం అని చెప్పి ఏదో ఒకటి చేసుకుంటారు. అండ్ తర్వాత ఆయన కలిసినాక బయోడేటా బయట పడుతుంది. అరే వీడు ఇట్లాంటి ఓడరా బాబు, వీడు మనకి ఎందుకు, ఈ దగ్గర ఏముండదు అని చెప్పి ఇంకొన్ని నెక్స్ట్ టార్గెట్ లో పెట్టుకుంటారు. ఒకప్పుడు నువ్వు ఫేస్బుక్ లో బాగా హల్చల్ చేసినావు కదా, మంచి ఫాలోవర్స్ ఉండే. మరి నీతో పాటు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ గా, యూట్యూబర్ గా. మరి నువ్వెందుకు వెనకబడిపోయినావు? నేను చాలా జల్దీ మ్యారేజ్ చేసుకున్న కాబట్టి వెనకబడిపోయాను. అంటే ఒక మంచి సక్సెస్ అవ్వకపోవడం రీజన్ మ్యారేజ్ అంటావా? కాదన్న. మరి అట్లా మ్యారేజ్ చేసుకోవడం వల్ల వర్క్ చేయాలి కదా, మనీ లేకపోతే ఇల్లు నడవదు, ఫ్యామిలీని చూసుకోలేము. ఓకే, సో పని ఇల్లు చేసుకొని ఇప్పుడు వచ్చిన. చాలా చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేసుకున్నావు కదా. మీ వైఫ్ ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకుపోయినావు కదా. అంటే హాస్పిటల్ 10 days 15 days తీసుకెళ్ళావు కదా. అలాంటి మూమెంట్ లో నీ ఫైనాన్షియల్ కండిషన్ ఏముండే? చాలా డేంజర్ ఉండే అన్న. ఇటు ఇంట్లో సపోర్ట్ చేయలే, అక్కడ ఇంట్లో సపోర్ట్ చేయలే. ఇద్దరం బయట ఉంటుండే, అప్పుడు ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పుకోలే. సో బయట ఉంటుండే, చాలా ప్రాబ్లమ్స్ పడ్డా నేను. ఆమె ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకోవడానికైనా చాలా ఇబ్బంది పడ్డా. సో ఆడీళ్ళు అన్నాళ్ళు 2-3 హెల్ప్ చేసిరు నాకు. ఆ హెల్ప్ చేయడం వల్ల స్కానింగ్ కి దానికి చాలా ఇబ్బంది. ఇప్పుడు కొంతమంది లవ్ లో ఉన్నప్పుడు దోస్తాన్ని సపోర్ట్ తీసుకొని అమ్మాయిని లేపుకొస్తారు కదా, అరే ఏమున్నా చూసుకుందాం అమ్మ. సో నువ్వు నిజంగా ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మీ దోస్తులు హెల్ప్ చేసిరా మీకు? చేసి చాలా మంది చేసాను. మంచి దోస్తులే ఉన్నారు అయితే. మంచి దోస్తులు, చాలా మంచిది. ఒకప్పుడు ఉండే చిల్లర కొడుకులు, తిరిగి అవసరానికి యూజ్ చేసుకొని. ఇప్పుడు ఉన్నారు చాలా మంది అవసరానికి యూజ్ చేసి. ఇప్పుడు మనకు ఫేమ్ వచ్చింది కాబట్టి ఇంకా చాలా మంది వస్తారు. అప్పుడు యూజ్ చేసిన వాళ్ళు అందరు ఇప్పుడు వస్తారు, నా వీడియో చేయి, నాతో కొలాబ్ పెట్టు, నేను నా షాప్ ని ప్రమోట్ చేయి, అది అని చెప్పి చాలా మంది వచ్చారు. దేక్తలే ఇప్పుడు నా చుట్టూ ఉన్న దోస్తులు మొత్తం నాకు మంచి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. ఫైనాన్షియల్ గా నువ్వు స్ట్రగుల్ అయ్యే మూమెంట్ లో ఎప్పుడన్నా అనుకున్నావు నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నారా బాబు, తొందరపడ్డా అని అనిపించిందా? చాలా సార్లు అనిపించింది. ఏ సిచ్యువేషన్ లో? పైసలు లేనప్పుడు, మా ఇంట్లో నుంచి ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పుకున్నప్పుడు, నేను ఒక 2 days ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు రీసెంట్ గా మ్యారేజ్ చేసుకొని ఇంట్లో నుంచి పంపించేసిరు. ఎక్కడ ఉండాలో అర్థం కాలేదు. సో మా వైఫ్ ని ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టినా, నేను బయటకు వెళ్ళిపోయినా. పైసలు లేవు అని చెప్పి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ నా ఫ్రెండ్ పిలిచి వాళ్ళ రూమ్ లోనే ఉన్నాం. ఒక 4 days ఉన్నాం. తర్వాత ఇట్లానే లోడింగ్ అన్లోడింగ్ జాబ్కి వెళ్ళడం వల్ల ఒక 2-3 days పనిచేసి రూమ్ రెంట్ తీసిన. ఫస్ట్ రూమ్ రెంట్ కట్టి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పక్కనే ఉండే. బట్ సామాన్లు ఏం లేకుండే, దగ్గర గ్యాస్ లేకుండే, గిన్నెలు లేకుండే, ఏం లేకుండే. వాళ్ళే వాడుకుంటుంటే వాళ్ళ భార్య, ఇప్పుడు ఎవరైనా ఉంటారు కదా, ఇంకెన్ని రోజులు మనమే వాడుకుంటారు, అవసరమా, ఇయ్యకు చెయ్యకు, అట్లా చాలా బాధ అనిపించింది. మళ్ళీ ఒక 2 days మళ్ళీ పనికి పోతుండే కంటిన్యూ. ఇంకా సామాన్లు తెచ్చుకోనికి కంటిన్యూ, ఇంకా డైలీ డ్యూటీకి వెళ్ళి అవన్నీ నెక్స్ట్ డే దింపేసినాడు. సరే, సింపుల్ గా 2 ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా. నూనె ప్యాకెట్ ప్రైస్ ఎంత బ్రో? 45-70 దాకా. టమాటా ఇప్పుడు 100 rupees kg. ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి ఈ ప్రైజులు తెలుసు. మ్యారేజ్ అవ్వకముందు మీ అమ్మ పాల ప్యాకెట్ పంపిస్తుండే కదా, అప్పుడు ఎట్లుంటుండే యాటిట్యూడ్? పాల ప్యాకెట్ అప్పుడు రేట్లు తెలుసా? తెలియదు. సరే, ఇప్పుడు కొంతమంది నిబ్బగాలు ఉంటారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, మనం అనుకున్న అమ్మాయి మన పక్కన ఉంటే దేశాన్ని సాధించేస్తామనే కాన్ఫిడెన్స్ ఉంటది. సో పెళ్లికి ముందు అదే కాన్ఫిడెన్స్ ఉండేనా? ఈమె నా పక్కన ఉంటే జాలరా బాబు, ఎవ్వరు అవసరం లేదు అనిపించేదా? తర్వాత ఏమనిపించింది పెళ్లి చేసుకున్నాక? ఎందుకు ఇంత జల్దీ చేసుకున్నా అనిపించింది. ఓకే, ఇప్పుడు కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకున్నా అనుకునే వాళ్ళకి నీ తరఫున ఇంత మంచి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటాం? ఇంత జల్దీ మ్యారేజ్ చేసుకోవద్దు, లైఫ్ సెటిల్ అయ్యి మంచిగా స్టేజ్ లో ఉన్నప్పుడు, ఇద్దరు అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకో. కానీ అన్ని రోజులు అమ్మాయి ఆగదు కాబట్టి ఆగరు, ఎవరు ఆగుతలేరు. ఇప్పుడు
ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల ఇద్దరు పరిచయం అయ్యారు అంటే 3 months 2 months కే కథ మ్యారేజ్ చేసుకుంటారు, మళ్ళీ 3 months కే విడాకులు. మన హైదరాబాద్ లో ఎన్నో ఏళ్ళునే మొత్తం గల్లీ గల్లీ కోయలు ఉన్నాయి అన్న. ఎందుకంటో ఎందుకంటే పోతారు కదా చాలా మంది దాని వల్ల లవ్ కంటే ఎక్కువ ఓయే ఉంది కదా. ఫేమస్ ఉన్న పర్సన్ చాలా మంది అమ్మాయిలు మెసేజ్ పెడతారు కదా వీడియో చేయనికనో ఫోటో చేయనికనో. సో ఇది ఉన్నట్టుగా అడుగుతా నేను చెప్పాలి. నువ్వు ఫేమ్ లో ఉన్నప్పుడు ఎంత మంది అమ్మాయిలు మెసేజ్ పెట్టారు, ఎంత మందితో ఓయూకి వెళ్ళినావు? నేను ఎవరికి వెళ్ళలే, ఎవరు మెసేజ్ కి రిప్లై చేయలేదు, ఎవరు ఫేమస్ ఉన్న వాళ్ళకి నాకు మెసేజ్ చేయలేదు. నాకు ఇద్దరు అమ్మాయిలు మెసేజ్ పెట్టారు నీ ఇంటర్వ్యూ ఉంది అనగానే. చూపి అన్న నేను ఇద్దరు అమ్మాయిలు మెసేజ్ ఎవరు ఫేమస్ ఉన్న పర్సన్స్ కి ఇప్పటిదాకా రిప్లై ఇవ్వలేదు. సరే ఓకే. మన లైఫ్ లో కావాల్సిన ఫేమా, ఫ్యామిలీ సపోర్టా, డబ్బా? ఫ్యామిలీ సపోర్ట్, డబ్బు. ఫేమ్ ఏం పనికిరాదు. ఏం పనికిరాదు, ఇవాళ ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది. ఇన్స్టాగ్రామ్ ఎన్ని రోజులు ఉంటుంది అన్న? 1 year 2 years తర్వాత బ్యాన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బెట్టింగ్ దాన్ని బ్యాన్ చేసి కొన్ని రోజులు అయితే ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయిపోతుంది. ఇంకోటి మీ బ్రదర్ 2 years బ్యాక్ చనిపోయారు కదా, అవును. అంటే ఏ విధంగా? అయినా లవ్ మ్యారేజ్ చేసుకున్నా. లవ్ మ్యారేజ్ చేసుకున్న 1 month కే ఇద్దరికి కొట్లాట అయింది. చిన్న కొట్లాటని పెద్ద చేసుకొని ఆ డ్రింక్ బాగా అలవాటు అయ్యి పైన ఇట్లా గోడ ఉంటది, తాగి గోడ మీద నుంచి స్లిప్ అయ్యి పడిపోయింది. కింద రాడ్ ఉంటుంది, సేఫ్టీ రాడ్స్, అది ఈడ కూర్చుకున్నాం. అట్లా కూర్చుకున్నాక మాకు 1 week తర్వాత దొరికింది బాడీ. 1 week వరకు మేము ఏమనుకున్నాం అంటే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉంటాడులే, ఎన్నో వాళ్ళు ఉంటాడు, తిరుగుతాడు చాలా. అంటే మీ అందుబాటు ఏరియాలో చావలేదు అన్న? మా అందుబాటు మా పక్కనే లగడి కపూల్ కానే చనిపోయాడు. బట్ మా దాకా వచ్చేదాకా 1 week టైం పట్టింది. ఓకే. మేమేమనుకున్నాం అంటే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు, ఇట్లానే సతాయిస్తాడు కదా, రాడు ఇంటికి, చాలా తిరుగుతాడు అని చెప్పి మేము అనుకున్నాం. ఇప్పుడు మీ వదిన టచ్ లో ఉందా? 1 month అయిపోయిందా, ఇప్పటిదాకా టచ్ లేదు, ఫోన్ లేదు, రాలేదు ఇంటికి. ఆ రోజు వెళ్ళిపోయింది. వాళ్ళు వచ్చినారు, వాళ్ళ అవతల ఫ్యామిలీస్ వచ్చి మేము తీసుకొని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా టచ్. ఫోన్ అన్నయ్య చనిపోయిన విషయం ఆమెకు తెలుసా మీ వదినకి? అది మనకు తెలియదు. పోలీసు వాళ్ళు కాల్ చేసారు వాళ్ళ డాడీకి. కాల్ చేస్తే నాకు సంబంధం లేదు, వాడవాడో నాకు తెలియదు అని చెప్పి. అంటే నిజంగానే గొడవ డిప్రెషన్ లో చిడ్ అయి పడ్డాడు అంటావా, లేకపోతే ఫుల్ తాగున్నాడు అన్న? నాకు కాల్ వచ్చింది అన్న సైడ్ నుంచి, నేను తాగున్నా వచ్చి తీసుకో అని. ఇక్కడొక రోడ్ ఉంటుంది. నేను అన్నయ్య నాకు కాల్ చేసింది ఇక్కడ ఉన్నప్పుడు. నేనేం చేసినా, నాకు కాల్ వచ్చిన ఒక 15 minutes కి వచ్చిన, ఇక్కడ రీచ్ అయినా. ఇక్కడ మొత్తం తేలాడినా, అన్న వెళ్ళిపోయాడు అవతల రోడ్ క్రాస్ అయ్యి అవతలకి వెళ్ళిపోయి ఆడనే ఉన్నాడు. 1 day ఉన్నాడు అనుకుంటా. ఫుల్ వర్షం పడుతుంది, వాష్రూమ్ కో దేనికో పోయిండు, జారి పడ్డాడు. ఇప్పుడు మనకి ఏం తెలియనప్పుడు చిన్న ఏజ్ లో చచ్చిపోతే మనకు పెద్ద ఫీల్ అనిపించదు బ్రో. ఇప్పుడు మీ అన్నయ్య అంటే కొన్ని సిచ్యువేషన్ లో నీ బట్టలు ఆయన బట్టలు మీరు కూడా వేసుకొని ఉండొచ్చు, వేసుకున్నారు అట్లా? చాలా వేసుకున్నాం, నా బట్టలు వేసుకుంటున్నాను. సో అంత మెమరీస్ ఉన్న వాళ్ళు మన కళ్ళ ముందు అంతగానం కొట్లాడి మనం తిట్లాడుకొని అన్నదమ్ములం ఎంత దన్న కొట్టుకుంటాం, షూ విషయంలో, బట్టల విషయంలో. అంత బాండింగ్ ఉన్న పర్సన్ సడన్ గా చచ్చిపోతే ఏమనిపించింది నీకు ఎగ్జాక్ట్లీ? నాకు ఇప్పటికీ అన్న చనిపోయినట్టు లేదన్న, నాయం బట్టినే ఉన్నట్టున్నది. నేను ఎప్పుడు అనుకోని నా స్టేటస్ లో నేను పెట్టలే మిస్ యూ అని చెప్పి పెట్టలే, ఆ మిస్ యూ అన్న ఇట్లాంటివి ఎప్పుడు పెట్టలే, ఇప్పటిదాకా పెట్టలే. అన్న ఎన్నో ఊర్లు ఉన్నాడు, లేకపోతే ఏదైనా పనికి పోయినానే అనుకుంటున్నా. అన్న అయితే నాయం బట్టిన ఉన్నాడు, ఎప్పుడు అట్లా అనుకోలే మిస్ అవుతున్నా అని. నీకు మీ అన్నకి మంచి మర్చిపోని మెమొరీ ఏంటి? గుడ్ మెమొరీ అంటే అన్నకి నాకు ఏదన్నా కొట్లాటలు అయితే అన్న సెకండ్ లో వస్తాడు, అన్నది ఏదైనా కొట్లాట అయితే నేను సెకండ్ లో వెళ్ళిపోతాను. దాని తప్ప ఎక్కువ ఏముండదు అన్న. బట్టల విషయంలో కూడా నా బట్టలు అన్న వేసుకుంటాడు, అన్న బట్టలు నా బట్టలు వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు వేసుకుంటే. ఇప్పుడు ఎవరన్నా అడిగిరు అనుకో వాళ్ళకి ఇచ్చేస్తాడు, మళ్ళీ అక్కడ నుంచి రావు. కొట్లాటలు అయినా చాలా సార్ కొట్టుకున్నాం, తిట్టుకున్నాం. బట్ ఏదైనా గొడవ అయితే మాత్రం ఇమీడియట్లీ దిగిపోతాం ఇద్దరం. సో అప్పుడప్పుడు మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంటది అన్నది? వస్తుంటది, చాలా మిస్ అయినా అనిపిస్తుంది. బట్ ఏదో ఆపుకుంటే ఇంకా ఎందుకు, అన్న మనతోనే ఉన్నట్టు. ఇప్పటిదాకా పెట్టాను ఏదైనా వీడియో పెట్టినా మళ్ళీ అది చూసుకుంటే నాకే బాధ అనిపిస్తుంది అని. అన్న ఉన్నాడనే అనుకుంటా, నాతో పాటు అయితే ఇప్పటికీ ఉన్నాడనే అనుకుంటా. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫ్యామిలీ అంతా ఓకే, హ్యాపీ? ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు మనది భారత్ గ్యాస్ ఆఫీస్ ఉంటది, అలా డెలివరీ కొడతా బిల్లు. ఓకే, డన్. ఇప్పుడు నువ్వు చూస్తే మస్తు స్టైలిష్ గా ట్రెండీగా ఉన్నావు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నీకు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని ఎవ్వరు అనుకో. నీ వీడియోలు చేస్తే ఫుల్ మాల్ పోపుతాడు నైట్ కాగానే ఆటోమేటిక్ గా. అంటే నీ వీడియోలు చూస్తే ఎవరైనా ఆబ్వియస్లీ అదే జడ్జ్ చేస్తారు, ఏమన్నాడు మొత్తం చిల్లర్గా ఉన్నాడు, ఫుల్ చిల్ అవుతాడు, కొట్లాట పంచాయతీలలో ఎక్కువ ఉంటాడేమో అనిపిస్తుంది ఆ టాటూలో ఆ అటైర్ చూస్తే కదా. సో ఎవరైనా అట్లా జడ్జ్ చేసిరా నీకు? నన్ను ఎవరు చేయలే అన్న, నేను ఇంటికాడ ఇట్లా ఉండా. బయటికి ఏదైనా రీల్స్కి వెళ్ళేటప్పుడు, రీల్స్ చేసేటప్పుడు మాత్రమే ఇట్లా అవుతా. టాటూలు ఇవి కమ్మలు అన్ని తీసేస్తా, ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటా ఆఫీస్కి పోయేటప్పుడు. నీకు ఇప్పటికి అమ్మాయిలు ప్రపోజ్ చేస్తుంటారు కదా? చేయరన్నా, మా వైఫ్ భయాలో పెడతాను. అంటే చూడడానికి స్టైలిష్ గా ఉన్నావు, పెళ్ళైందని నువ్వు చెప్పుకున్న వరకు ఎవరికి తెలియదు కదా, చూస్తే మస్తు అనిపిస్తున్నావు
ఖచ్చితంగా ప్రపోజ్ చేసే ఉంటారు మెసేజ్ అలా సడన్ మనం బయోలో పెడతాం కదా, ఓకే. బయోలో మా వైఫ్ పేరు మెన్షన్ చేసి పెట్టినా. ఇప్పటిదాకా అయితే రాలే, మెసేజ్లు చేసిరు. నాకు 2-3 అడిగిరు, మా వైఫ్ ఫోటో పంపించి ఈమె ఎవరు గర్ల్సే 2-3 అడిగిరు ఈమె ఎవరు అని చెప్పి నేను రిప్లై చేయలే, డిలీట్ చేసేస్తాను. ఓకే. సో మ్యారేజ్ అన్ని మన గొడవలేనా నీకు మీ వైఫ్ కి మధ్యలో? అయినా అన్న ఏ విషయంలో? ఇట్లనే ఇప్పుడు అప్పుడు నాకు 3K ఫాలోవర్స్ ఉన్నప్పుడు నేను బయటికి వెళ్ళకపోతుండే, రీల్స్ అని చెప్పి తల్లాడుతుండే ఫేమస్ కానికే. 3K ఫాలోవర్స్ ఉన్నప్పుడు వెళ్తుంటే నన్ను పంపించకపోతుండే, ఎట్లకు అవసరం లేదు, ఎందుకు చెయ్యకు అది ఇది అని చెప్పి తిడుతుండే. నేను అయినా బల్మిట్కి వెళ్తుండే బయటికి, రీల్స్ చేద్దాం మనం బి ఫేమస్ అయిదాం, ఒకప్పుడు ఉండే, ఇప్పుడు ఎందుకు రాదు మనకు అని చెప్పి ట్రై చేసిన. సో అట్లా రీల్స్ కి పోయి లేట్ కావడం వల్ల కొట్లాటలు అవుతున్నాయి. కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, మళ్ళీ ఒకటి అయిపోతాం. ఎన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉంటారు జనరల్ గా? వన్ డే చాలా లేట్ అన్నా, నేను డ్యూటీకి వెళ్ళిపోతే ఫోన్ వస్తుంది అన్నం తిన్నావని, అంతే అంతే బరాబర్ వస్తుంది ఫోన్. ఫ్రెండ్షిప్ మీద నీ ఒపీనియన్? ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ ఇప్పుడు ఏడున్నారు అన్న, మొత్తం వేస్ట్ కొడుకులు ఉన్నారు, అవసరానికి వాడుకొని ఇచ్చే కొడుకులు ఉన్నారు దోస్తులు. ఇప్పుడు నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు, మన పక్కన ఉన్నోని నమ్మొద్దు, ఎందుకంటే ఆడే మనం తీసుకొని బిస్కెట్ చేసేస్తుండు. బట్ అప్పుడు దోస్తాన వేరు, నా దోస్తాన ఇప్పుడు వేరు. ఇప్పుడు నాకు మంచి నా దోస్తులు ఉన్నారు, అది రాత్క ఆదుకునే దోస్తులు ఉన్నారు, పిలిచి వచ్చేస్తారు ఇంటికాడికి. నీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా లవ్ లో మోసపోయి చనిపోయినది ఉన్నారా? ఉన్నారన్న, చాలా మంది లవ్ కోసం సూసైడ్ చేసుకున్నా. ఫ్రెండ్ నేను నా తమ్ముళ్ళక్క చూసుకున్నాను, అన్ని గర్ల్ ఫ్రెండ్ ముంగడ కొట్టిరు. కొట్టడం వల్ల మళ్ళీ ఏం కొట్టలేక ఆ పిల్లనే కొట్టిపించింది. ఏదో సంథింగ్ ఆడ కాలేజ్ కాడ ఏమైందో కొట్టిపించింది. వీడు వచ్చి నాతో చెప్పలేడు, చెప్పకుండా అన్న నాకు బండి కావాలి, పలానా దాకోవాలి, పైసలు తీసుకొని వచ్చేది బండి అన్నాడు. సరే వచ్చి తీసుకో డ్యూటీ కాడికి అని చెప్పిన. మార్నింగ్ ఫోన్ చేసి 12:30కి చనిపోయిందని చెప్పి ఫోన్ వచ్చింది. తర్వాత తెలిసింది అది పోరి మ్యాటర్ అని చెప్పి, ఇట్లా కొట్టిరు బస్ స్టాప్ లా పోరి ముంగట అని చెప్పి. ఆ కొట్టినోడు అవతల సైడ్ ఆ పిల్లకి సపోర్ట్. ఈ మధ్య కాలంలో పూరిల్ మ్యాటర్లలో చాలా మంది ప్రాణాలు పోతున్నాయి కదా? అవును. అంటే వీళ్ళకి మెచ్యూర్ ఉండి చేస్తున్నారా, ఇట్లా మెచ్యూర్ లేకుండా చేస్తారంట? మెచ్యూర్ లేకనే అన్న, ఇప్పుడు ఆ పిల్ల మొత్తం ఎడిక్ట్ చేసేస్తుంది దీన్ని, తిరగడం, మాట్లాడడం, చేయడం మొత్తం ఎడిక్ట్ అయిపోవడం వల్ల వాడేం సార్ ఆ పిల్లనే నా ప్రపంచం, ఆ పిల్లనే నాకు మొత్తం హీరోని, నా అది ఇదని అనుకోని ఫిక్స్ అయిపోయి ఉంటాడు. ఇప్పుడు ఆ పిల్ల వేరే నెంబర్ కనిపించడము, వేరే నెంబర్ చాటింగ్ చేయడము, ఏదో కూడా అని కనిపిస్తే వాడు తట్టుకోలేడు, కంపల్సరీ సూసైడ్. లేదంటే ఆ పిల్ల మాట్లాడదు, నాతో మాట్లాడక నాకు పెళ్లి సంబంధాలు వచ్చినాయి. రీసెంట్ గా నా ఫ్రెండ్ చనిపోయిండు, ఇది పిల్ల వల్లనే మోసం చేసి నాకు ఎంగేజ్మెంట్ అవుతుంది నేను చేసుకోండు అని చెప్పిండు. నైట్ దాకా మంచిగానే ఉన్నాడు, నైట్ సూసైడ్ చేసుకోండి, ఊరేసుకోండి. చాలా మంది ఉన్నారు అన్న మా చుట్టుపక్కల ఇట్లా. కానీ అమ్మాయిలు ఇట్లా మోసం చేసినాక వాళ్ళ వల్ల ఒకళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి లైఫ్ లాంగ్ గిల్టీ ఫీలింగ్ ఉండదంటావా? ఇంకా హ్యాపీ ఫీల్ అయితేనేమో నా కోసం ఒకడు చచ్చిపోయాడు అని చెప్పేసి, చచ్చిపోయాడు నా కోసం ఒకడు, వీడు కాకపోతే అయితే ఇంకొకడు అనుకుంటారు. 100% ఫీల్ ఉంటుంది గర్ల్స్ కి అట్లా. సో మా సిస్టర్ కి లవ్ చేయక ముందు నువ్వు ఇంకేమైనా ప్రీవియస్ లో లవ్లు ఉండేనా? ఉండే, దాని వల్లనే కొట్లాటలు అవుతుండే అన్న. ప్రీవియస్ లో ఉండేనా? ఉండే, దాని వల్లనే ఆమె దగ్గర ఫోన్ లేకపోవడమే అప్పటిదాకా ఆపింది మాకు కొట్లాట కాకుండా. సో పక్కన వాళ్ళు ఫోన్ లో చూపించారు అనమాట, మీ వాడు చూడు ఇట్లా తిరుగుతుండు, ఇట్లా ఫోటోలు దిగుతుండు గర్ల్స్ తోటి, అట్లా ఇట్లా చేస్తుండు అని చెప్పి తెలియడం వల్ల కొట్లాటలు స్టార్ట్ అయ్యాయి. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే వాళ్ళకి 2 మాటల్లో నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు ప్రమోట్ చేశారు, చాలా మంది తీసేసారు, పిచ్చి కొడుకులు అన్న, పైసలు వాళ్ళకి వస్తున్నాయి అని చెప్పి పబ్లిక్ జీవితాలతోనే ఆడుకుంటున్నారు. పబ్లిక్ జీవితం, పబ్లిక్ పైసలు, పబ్లిక్ మొత్తం. ఇప్పుడు ఆడు తిన్నది, పన్నది, కారు ఉన్నది, బండి ఉన్నది మొత్తం పబ్లిక్దే. వాళ్ళు ₹1 ఉండదు. నేను చెప్తున్నాను బాబ్స్, నేను గేమ్ ఆడి గెలిచిన, నా లెక్క గెలవండి, మీరు రండి జాయిన్ కండి అని. టెలిగ్రామ్ లో ఎందుకు జాయిన్ కావాలన్నా? వాళ్ళు విలువాళ్ళం ఎందుకు టెలిగ్రామ్? అదేదో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ దాంట్లో విలువచ్చు కదా, పిలువాడు ఎందుకు? టెలిగ్రామ్ లో జాయిన్ అయితే పైసలు వానికి వస్తాయి, ఆన్లైన్ లో ఉంటే వానికి వస్తాయి పైసలు. ఇప్పుడు టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ జాయిన్ చేయించుకొని ఒక పేజ్ క్రియేట్ చేసి ఇళ్ళకి రండ్రా అంటే వస్తారు, కానీ పైసలు రావనికి. అందుకని టెలిగ్రామ్ లో రమ్మంటారు. ఓకే, ఈ పెళ్లి విషయం, ఫ్రెండ్షిప్ విషయము, అన్న చనిపోయిన విషయం, ఇవన్నీ పక్కన పెట్టేస్తే నువ్వు పర్సనల్ గా ఎప్పుడన్నా నీ లైఫ్ లో బాధపడ్డావా? బాధపడ్డా, చాలా సార్లు బాధపడ్డా. ఏ విషయంలో? పైసలు లేనప్పుడు, ఇంత జల్దీ ఎందుకు మ్యారేజ్ చేసుకున్నా, ఒక లైఫ్ సెట్ అయినాక చేసుకునేది, ఒక ఇల్లు కొన్నాక సెట్ చేసుకునేది, అవసరమా మనకి ఇది అని చెప్పి చాలా బాధపడ్డా. ఇప్పుడైతే ఓకే కదా? ఇప్పుడు సిస్టర్ ఎప్పుడన్నా ఇబ్బంది పెడుతుందా నీకు? ఎప్పుడు పెట్టదన్న. అప్పుడు అంటే బయటికి పంపించకపోతుంటే, ఇప్పుడు ఫ్రీ అయిపోయినా. ఇప్పుడు బయటికి అంటే ఫ్రీగా చేస్తాను. నువ్వు ఇంట్లో వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేసుకుంటున్నా అనే ఫీల్ వచ్చింది ఎప్పుడన్నా? రాలే. అప్పుడు అంటే లేట్ వెళ్తుండే, ఇప్పుడు ఇచ్చే టైం కాబట్టి జల్దీ వెళ్ళిపోతాను ఇంటికి. ఆ టైం మనం పెట్టుకోవాలి.
సో ఈ వీడియో ద్వారా మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, నీ ఫాలోవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఏం చెప్పాలన్నా, వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా. నా ఫ్రెండ్స్ అయినా, నా దోస్తులైనా, నాకు సపోర్ట్ చేసేటాలంటే నా దోస్తులు ఉన్నారన్న. చిరంపల్లి నరేష్, శ్రీకాంత్, కుటుంబపస్తి నవీన్, శివ, దుల్పేట రామబాయ్, వీళ్ళు ఇమీడియట్లీ దిగిపోయేటోళ్ళు నా కోసం. ఏదైనా అది రాత్కైనా సరే దిగిపోయేటోళ్ళు మాత్రం వీళ్ళు నా దోస్తులు. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. సో ఇన్ ఫ్యూచర్ లో నీకు సింగర్ అవ్వాలని ఏమైనా డ్రీమ్ ఉందా? ఉందన్న, వచ్చినాయి నాకు ఆఫర్లు. నేను పాటలు పాడినప్పుడు ఈ కార్లలో వేసినప్పుడు వచ్చినాయి. ఈ పాట కాకుండా ఇంకా వేరే ఏమైనా పాట పాడతావా? పాట అంటే ప్రాక్టీస్ కావాలా మనకి. ఇప్పుడు ఇది ఒకటే ప్రాక్టీస్ అయింది. ఉన్నాయి పాటలు ఉన్నాయి. ఒకటి ఇంకోటి మా కోసం. నా దోస్తులే నాకు హీరోలు రా, నా గుండెల్లో మీకు మొదటి స్థానమేరా, సచేదాకా మిమ్మల్ని వీడనేలురా, చనిపోయిన కూడా మీకు తోడుగుంటారా, దునియాలో సాధం లేని ప్రేమ ఒక్కటే, ఆ ప్రేమ పేరు శాందారు స్నేహమే, పంచామృతాలలాగా వెంట ఉంటది, నా తల్లిదండ్రి ఓళ్ళ మేలు కోరుకుంటది, ఏమిచ్చి నీ రుణము తీర్చుకోవాలి, ఈ దోస్తానకు జన్మంతా సలాం కొట్టాలి. సో బ్రో, ఇన్స్టాగ్రామ్ లో నీకు నచ్చని రీల్స్ ఏంటి? సో మా చెల్లెలు నీ కోసం ఇంత రిస్క్ చేసిందిగా, ఇంట్లోతో దెబ్బలు తిన్నది పాపం, అన్ని చేసింది. ఆమెకు లైవ్ లో ఇంటర్వ్యూలు ఏమని చెప్పాలనుకుంటున్నా ఆమెకి? నా ప్రపంచం, నా దునియా, నా మొత్తం ఆమెనే అన్న. ఇంకేం చెప్పలేను ఇంతకు మించి. ఐ లవ్ యూ ఒకటి చెప్పాలి. ఎప్పుడైనా సర్ప్రైజ్ ఇచ్చిందా నీకు? ఇస్తాను. నా బర్త్డే ఉన్నప్పుడు రాత్రి పూట కేక్ కట్ చేపిస్తాను, నాకు తెలియకుండా బట్టలు తెచ్చి దాపెడతాను. అంతకు మించి నువ్వు ఎప్పుడైనా సర్ప్రైజ్ ఇచ్చినావు? నేను ఏమి ఫుల్ బాటిల్ కొట్టి డోర్ కొట్టి మంద అలవాటు లేదు మనకి. ఓకే. ఎక్కువ తాగండి మనం, అలవాటు అయితే ఓన్లీ సిగరెట్ ఒక్కటి తాగుతాం అంతే. సో లైఫ్ లో ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలి, హ్యాపీగా మంచిగా చూసుకోవాలి. చూసుకోవాలి. సో నీ లైఫ్ లో అన్ని ఎక్స్పీరియన్స్ చేసినావు. చేసిన బెట్టింగ్ లకు పోయినావు, దోస్తాన్లో పోయినావు, అన్నిట్లో పోయినావు, కష్టాలు నష్టాలు కూడా చూసినావు. ఇంకో విషయం, మోడల్స్ అంటే ఏంటి? ఇప్పుడు చినిగిపోయిన పాయింట్ వేసుకొని, చినిగిపోయిన షర్ట్ వేసుకొని, ఇట్లాంటివి ఒకటి వేసుకొని ఒళ్ళొత్తం టాటలు పెట్టుకుంటే మోడల్. మోడల్ స్టేజ్ మీద ర్యాంప్ వాక్ చేసినప్పుడు మోడల్ కాదు. ఇట్లా మొత్తం కలర్ గిల్లర్ వేసుకొని, ఇది మొత్తం కమ్మలు పెట్టుకొని, ఇప్పుడు నేను కొన్నా అని చెప్పి నన్ను మోడల్ అనకుర్రి, ఏదో పేరు పెట్టుకుని అట్లా. సో ఇట్లా చినిగిపోయిన పాయింట్లు, టైటల్ గిటల్ వేసుకోగానే మోడల్ అయిపోతారు అన్న. అంతే. ఇప్పుడు మొత్తం జనరేషన్ మోడల్ పేరే ఖరాబ్ చేసేసి. నీకు నచ్చుతుంది అట్లా మోడల్స్ అంటే? ఇప్పుడు నచ్చితేనే. నాకు ఒకప్పుడు నన్ను చాలా మంది జనరల్ గా నాకు తెలిసిన పోతుంటే కూడా ఏ మోడల్ అని పిలుస్తుండొచ్చు. పిలుస్తారు. ఏమనిపిస్తుంది? పిలిస్తే చిరాకు పుడుతుంది. ఇప్పుడు ఎందుకు రాబోయే నాకు ఈ పేరు అని చెప్పి. అప్పుడు వచ్చింటే బాగుంటుండే. అప్పుడు ఫేస్బుక్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఒకటి విలువలే అప్పుడు ఎక్కువ శాతం. ఇప్పుడు మోడల్ మోడల్ అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే కలర్లకు టాటోలు, ఈ జుట్ల కలర్లు ఇవన్నీ వేసుకుంటే కథం మోడల్ అయిపోయారు. ఇప్పుడు ఆ పేరు పిలిస్తేనే చిరాకు అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ టోనీ చిన్న బ్రో. సో నిజంగా చాలా మంది లైఫ్ సేవ్ చేయడానికి నువ్వు ముందరికి వచ్చినావు, కానీ మంచితనానికి ఎప్పుడు మనకు గుర్తింపు ఉండదు. బట్ వాట్ ఎవర్ ఇట్, మొత్తానికి అయితే ప్రయత్నిస్తున్నావు. నీ ప్రయత్నం ఫలించాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. అండ్ నువ్వు ఇంకా సక్సెస్ అవ్వాలి, ఇంకా మంచి మంచి సాంగ్స్ పాడాలి. నేను చూసి అయితే నేను ఫస్ట్ అట్లనే అనుకున్నా. అంటే నన్ను చూసి కూడా చాలా మంది అనుకుంటారు, అడే పెద్ద చిల్లర లేకుండా వీడియో ఇంటర్వ్యూ చేస్తాడు రా అని. నేను నీ ఐడి ఇచ్చినప్పుడు అట్లే అనుకున్నారే, అవసరమా మనకి ఇంటర్వ్యూ? ఓకే, ఇంటర్వ్యూ లేకపోతే అనుకున్నా. సో గైస్, చూసారుగా, ఇంటర్వ్యూ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకేమైనా ఇంటర్వ్యూలు చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో గెస్ట్ పేరు పెడితే ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ కి ఎడిక్ట్ అవ్వకండి, బెట్టింగ్ చేసి లైఫ్ ని నాశనం చేసుకోకండి. బికాస్ ఆఫ్ ఎ బెట్టింగ్ యాప్ టోటల్లీ ఇల్లీగల్ అన్నమాట. దానికి సంబంధించి చాలా మంది ప్రాణాలు పోయినాయి, చాలా మంది పోరాడుతున్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ కి కూడా సజెషన్ చేయండి, బెట్టింగ్స్ చేయకండి. మనం కష్టపడి చెమట ఒడవందే ఏ ఒక్క రూపాయి కూడా రాదు. సైనింగ్ ఆఫ్ తేజ.